తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్, నవదీప్ తదితరులు నటించిన చిత్రం ఈగల్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రంలో అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతి సందర్భంగా రావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అయింది. ఈగల్ సినిమాలో స్టార్ యాక్టర్లు, టెక్నీషియన్స్ ఫారెన్లో లొకేషన్లు షూట్ చేయడం వంటివి జరగడంతో బడ్జెట్ భారీగానే అయ్యింది. ఈ సినిమా థియేటికల్ బిజినెస్ క్రేజీగా జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ 40 కోట్ల మేర అమ్ముడయ్యాయి. ఈగల్ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. మాస్ మహారాజా సినిమా కావడంతో టాక్తో సంబంధం లేకుండా ఓపెనింగ్ సంపాదించింది. అయితే తొలి వారాంతం తర్వాత భారీ కలెక్షన్ నిలబెట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అన్న అనుమానాలు కలిగాయి. తెలుగు, హిందీ వెర్షన్లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి వారం 22 కోట్లు రాబట్టింది. తెలుగులో 21 కోట్లు, హిందీలో 1 కోటి రాబట్టగలిగింది. ఈ సినిమా రెండో వారంలో కేవలం 2 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈగల్ ఓవర్సీస్లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అమెరికా, ఇతర దేశాల్లో కలిపి 3.5 కోట్లు నమోదు చేసింది. అలాగే ఇండియాలో 2 వారాలకు గాను 28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 31.5 కోట్ల రూపాయలు రాబట్టి బ్రేక్ ఈవెన్కు సుమారుగా 8.5 కోట్ల రూపాయల దూరంలో నిలిచిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.